ఇప్పుడు అందిన వార్త. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కూడా అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్దామనుకున్నా ఒక్కోసారి అవతలి వారి అజాగ్రత్త లేదా వేరే కారణాల వల్ల ప్రమాదాల బారిన పడక తప్పటం లేదు. రెప్పపాటు జాగ్రత్తతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జర్జంగి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖకు వెళుతున్న ఆటోను అతి వేగంతో వెళుతున్న కారు వెనక నుండి ఢీకొట్టింది. కారు ఆటోను అతి వేగంతో ఢీకొట్టడంతో ముందుకు దూసుకుపోయి అదుపు తప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. దీంతో ఆటో మొత్తం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రమేష్ అనే వ్యక్తి మృతి చెందగా మిగిలిన ప్రయాణికులు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం హైవే అంబులెన్సులో శ్రీకాకుళం జీజీహెచ్కి తరలించారు. బాధితులు విశాఖలోనే చిన్న ముసిడివాడకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారంతా శ్రీకాకుళం జిల్లా గారా మండలం వత్సవలసలోనే రాజులమ్మ జాతరకు వెళ్లి తిరిగి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ప్రమాదంపై ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై అమర్చిన సీసీ కెమెరాల్లో సైతం యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డయ్యాయి.